హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నథింగ్ ఫోన్ 2 గురించి మాట్లాడుకుందాం. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఫోన్ ఈ ఇయర్లో మార్కెట్ మీద కొద్దిగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే మొబైల్ అని చెప్పొచ్చు. అంటే ప్రతి ఇయర్లో కూడా కొన్ని ఇంపాక్ట్ క్రియేషన్ మొబైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో వచ్చరికి OnePlus 11, OnePlus 11R అండ్ అట్లాగే Pixel 7a అండ్ 20K సెగ్మెంట్లో వచ్చరికి iQOO Z7 అండ్ లావా అగ్ని 2 అండ్ 30K సెగ్మెంట్లో మోటో ఎడ్జ్ 40 ఇట్లా కొన్ని స్పెషలైజ్డ్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి అనమాట. అంటే ఆ స్మార్ట్ ఫోన్స్ ఉన్న కాంపిటీషన్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా ఏదో ఒక ఆస్పెక్ట్లో బెటర్గా అండ్ యూనిక్గా కనిపిస్తాయి. అట్లాంటి ఒక స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 2 అని చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ మనకి తొందరలో లాంచ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్లిప్కార్ట్లో ఈ బ్యానర్ పేజ్ అయితే ఒకటి తీశారనమాట నథింగ్ ఫోన్ 2 గురించి. కాకపోతే ఇంకా మనకి అఫీషియల్ డేట్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఆ అఫీషియల్ డేట్ కన్ఫర్మేషన్ కూడా ఎప్పుడు వస్తుంది, ఏ మంత్లో లాంచ్ అవుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ దాంతోపాటు ఈ నథింగ్ ఫోన్ 2 ఎలా ఉండబోతుంది, ఏమేమి స్పెక్స్ తోటి వస్తుంది, ఏ ప్రైస్లో లాంచ్ అవుతుంది, ఏ ప్రైస్లో లాంచ్ అయితే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, వీటన్నిటి గురించి కూడా ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ 2 గురించి లాంచ్కి ముందే ఒక కంప్లీట్ ఐడియాకి రావాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్ స్పెక్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే ఈ స్పెక్స్ అన్నీ కూడా దాదాపు కాల్పి ట్వీట్స్ ద్వారా కన్ఫర్మ్ చేసిన స్పెక్సే. ఏదో కొన్ని డిపార్ట్మెంట్స్ తప్ప మేజర్ డిపార్ట్మెంట్స్ లైక్ ప్రాసెసర్, బ్యాటరీ, డిజైన్, డిస్ప్లే ఇట్లాంటి అన్నీ కూడా కాల్పి ట్వీట్స్ ద్వారా కన్ఫర్మ్ చేసినాయి. అంటే ట్వీట్స్ ద్వారా ఏమి అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు, కొద్దిగా హింట్స్ ఇచ్చి ఆ హింట్స్ ద్వారా మనకి చెప్పినాయి అనమాట. సో ఆ స్పెక్స్ ఏంటో చూద్దాం. దాదాపు 99% ఇదే స్పెక్స్ తోటి వస్తుంది. స్పెక్స్ అయితే ఏం మారవు, మ్యాక్సిమం ఇదే స్పెక్స్ ఉంటాయి. కొద్దిగా అటు ఇటు అయితే కెమెరా డిపార్ట్మెంట్లో ఏమన్నా అటు ఇటు కావచ్చు. కెమెరా డిపార్ట్మెంట్ తప్ప మిగతా అన్ని స్పెక్స్ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం అంటే ఫస్ట్ వీళ్ళు కన్ఫర్మ్ చేసిందే ప్రాసెసర్ అనమాట. అఫీషియల్గా కాల్పి కన్ఫర్మ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. సేమ్ ప్రాసెసర్ని మనం 40,000 రూపాయల ప్రైస్ దగ్గర OnePlus 11Rలో కూడా చూడొచ్చు. సో ఈ ఫోన్ కూడా నథింగ్ ఫోన్ 2 కూడా ఈ OnePlus 11Rకి Pixel 7aకి కాంపిటీషన్ లాగా తీసుకొస్తున్నారని మనకైతే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆన్లైన్లో రెండర్స్ అయితే మాత్రం 2 నెలల నుంచి పిచ్చిగా వస్తున్నాయి. 3 కెమెరాలతోటి, వర్టికల్ కెమెరా డిజైన్ తోటి, హారిజాంటల్ కెమెరా డిజైన్ తోటి అట్లా పిచ్చిగా రెండర్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే వాటిలో ఒకటి కూడా రియల్ డిజైన్ అయితే కాదు. రియల్ డిజైన్ నిన్నే మనకి 8K రెండర్స్ ద్వారా లీక్ అయింది. సేమ్ నథింగ్ ఫోన్ 1 ఎలా అయితే ఉందో ఈ 8K రెండర్స్లో కూడా నథింగ్ ఫోన్ 2 సేమ్ అంతే ఉంది. కాకపోతే నథింగ్ ఫోన్ 1కి నథింగ్ ఫోన్ 2కి తేడా ఏంటంటే కొద్దిగా వెనకాల ఉండే ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్స్ కొద్దిగా నథింగ్ ఫోన్ 2లో స్లిమ్ చేశారనమాట. మరీ బల్క్గా కాకుండా కొద్దిగా సన్నపరిచారు, అంటే కొద్దిగా సన్నం చేశారు. ఆ సన్నం చేసి లైట్స్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ డిజైన్లో ఇంకొక చేంజ్ ఏంటంటే నథింగ్ ఫోన్ 1 మనకి కంప్లీట్ ఫ్లాట్ ఎడ్జెస్ తోటి అయితే వచ్చింది. ఐఫోన్స్ లైక్ డిజైన్ తోటి అయితే వచ్చింది. కాకపోతే ఈసారి నథింగ్ ఫోన్ 2 వచ్చరికి కొద్దిగా కర్వ్డ్ ఎడ్జెస్ తోటి అయితే వస్తుంది. మరి నథింగ్ ఫోన్ 1 వచ్చినట్టు ఇటుక రాయిలాగా రాదనమాట. నథింగ్ ఫోన్ 1 మరీ ఫ్లాట్ ఎడ్జెస్ తోటి, ఫ్లాట్ స్క్రీన్ తోటి ఇటుక రాయిలాగా ఉంటుంది. కాకపోతే ఈసారి నథింగ్ ఫోన్ 2 వచ్చరికి బ్యాక్ సైడ్ ఉండే ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో అది కొద్దిగా కర్వేచర్ అయితే ఉంటుంది అనమాట. కొద్దిగా కర్వ్ చేశారు. ఈ కర్వ్డ్ డిజైన్ని మనం కాల్పి పెట్టిన ట్వీట్స్ ద్వారా కూడా చూడొచ్చు. కొన్ని ఇమేజెస్లో ఈ బ్యాక్ సైడ్ అయితే కర్వ్ తిరిగి కనిపిస్తుంది, మరీ షార్ప్గా అయితే లేదు. సో ఇదొక డిజైన్ చేంజ్ అయితే ఉంటుంది. వెనక నుంచి చూడడానికి అయితే సేమ్ నథింగ్ ఫోన్ వల్లగే ఉంటుంది. కాకపోతే కొన్ని చిన్న చేంజెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ డిస్ప్లే వచ్చరికి నియర్లీ 6.7 ఇంచ్ లేదంటే 6.75 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. AMOLED డిస్ప్లేనే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే వస్తుంది. సేమ్ నథింగ్ ఫోన్ వల్ల ఎట్లాంటి డిస్ప్లే అయితే ఉంటుందో అట్లాంటి డిస్ప్లే అంటే దీనిలో కూడా ఉంటుంది. కాకపోతే కొద్దిగా సైజ్ అయితే కొద్దిగా పెంచారనమాట. అండ్ ఇది మీకు ఎట్లాంటి కర్వ్డ్ స్క్రీన్ అయితే కాదు, ఓన్లీ ఇది మీకు ఫ్లాట్ స్క్రీన్తో మాత్రం వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ వచ్చరికి 4700 mAh బ్యాటరీతో వస్తుంది. కాల్పి ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు 200 mAh బ్యాటరీ నథింగ్ ఫోన్ 1 తోటి కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుందని. సో నథింగ్ ఫోన్ 1లో 4500 mAh బ్యాటరీ ఉంది. 4500 + 200 = 4700 mAh బ్యాటరీ అయితే నథింగ్ ఫోన్ 2లో అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ గురించి అయితే మనకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నాకు తెలిసి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా 15 వాట్ మాత్రమే ఉంటుంది. ఈ రెండిట్లో అయితే మ్యాక్సిమం చేంజ్ అయితే ఉండకపోవచ్చు. మేబీ ఒకవేళ చేంజ్ ఏదైనా చూపించాలంటే ఫాస్ట్ ఛార్జింగ్, వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ 44 వాట్కి ఏమైనా పెంచవచ్చు. బట్ బాక్స్లో మాత్రం వీళ్ళు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయాలి, సపరేట్గా కొనుక్కోవాలి అది మళ్ళీ. అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాం అంటే కెమెరాస్ గురించి ఇప్పటివరకు ఒక్క లీక్ కూడా బయటికి రాలేదు. కాకపోతే మాక్సిమం బ్యాక్ సైడ్ అయితే నథింగ్ ఫోన్ వల్ల ఏ కెమెరాస్ అయితే ఉంటాయో నథింగ్ ఫోన్ 2లో కూడా అదే కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి నథింగ్ ఫోన్ వల్ల అయితే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. నథింగ్ ఫోన్ 2లో కూడా అదే 16 మెగాపిక్సెల్ కెమెరాని కంటిన్యూ చేయొచ్చు.
లేదంటే 32 మెగాపిక్సెల్ కెమెరా అయినా పెట్టొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయంలో నేను ఏది చెప్పలేను. బ్యాక్ సైడ్ అయితే అదే ఉంటుంది, మాక్సిమం 50+50 సెటప్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా ఒకటి డౌట్ అనమాట. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఆల్రెడీ కాల్పి అయితే దీన్ని కన్ఫర్మ్ చేశాడు. 3 years వరకు ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ ఇస్తాము, అండ్ అట్లాగే 4 years వరకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారనమాట. అండ్ నథింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ట్రాక్ రికార్డ్ కూడా బాగానే ఉంది, ఎందుకంటే వీళ్ళు లాంచ్ చేసేది తక్కువ మోడల్స్ కాబట్టి వీళ్ళకి వర్క్ చేయడానికి టైం ఉంటుంది. తొందరగా అప్డేట్స్ అయితే ఇస్తారు. ప్రీవియస్ OnePlus లాగా వీళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా నథింగ్ ఫోన్ 2 స్పెక్స్ అయితే. అండ్ ఇక ప్రైస్ రేంజ్ చూసామంటే ఖచ్చితంగా దీనిలో ఉన్న స్పెక్స్కి అండ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న వీటన్నిటికీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని ప్రైస్ అయితే 40,000 రూపాయలు అయితే పెడతారు. అండ్ దీనికి ఉన్న స్వీట్ స్పాట్ ప్రైసింగ్ కూడా ఇదే అని చెప్పొచ్చు. 39,999 ఆర్ 40,999 అంతే. 39,999 లేదంటే 40,999. అంతకు మించి నథింగ్ ఫోన్ 2 ప్రైస్ కానీ ఎక్కువ పెట్టారంటే ఫట్ అనే చెప్పాలి. ఎందుకంటే దీనిలో వీళ్ళు ఆఫర్ చేస్తున్న విషయాలన్నిటికీ కూడా స్వీట్ స్పాట్ ప్రైసింగ్ అయితే అదే అని చెప్పొచ్చు. 40,000 రూపాయలు. 40,000 రూపాయలు దీనికి కరెక్ట్ ప్రైస్. ఆ 40,000 రూపాయల ప్రైస్లోనే తెస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే OnePlus 11R 39,999 ఉంది. OnePlus 11Rకి ఒక 1,000 రూపాయలు అటుగానే ఇటుగానే పెట్టచ్చు. అండ్ Pixel 7 కూడా 43,000 ఉంది. సో మ్యాక్సిమం ఈ నథింగ్ ఫోన్ 2 ప్రైస్ కూడా ఇంతే ఉంటుంది. 40,000 to 43,000 రూపీస్ లోపే పెడతారు. ఏదర్ 39,999, 40,999 లేదంటే 49,999. ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టారు 45,000 దాకా వెళ్ళారంటే మాత్రం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చూసాం నథింగ్ ఫోన్ 1 ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టారు. సో ఈసారి కూడా చెప్పలేం. నేనైతే స్వీట్ స్పాట్లోనే పెడతారనుకుంటున్నా, కరెక్ట్ ప్రైసింగ్లోనే తెస్తారనుకుంటున్నా. లేదు మన అంచనాలు దాటిపోయి 45,000 రూపాయలు 46,000 రూపాయలు పెడితే మాత్రం ఎక్కువనే చెప్పాలి, ఓవర్ ప్రైజ్డ్ స్మార్ట్ ఫోన్ అనే చెప్పాలి. దాని తర్వాత నథింగ్ ఫోన్ వల్ల ఇది కూడా ఆఫర్లో ఎప్పుడన్నా 40,000 రూపాయల లోపు వస్తే కొనుక్కోవాలి. లాంచ్ అయిన వెంటనే కొనే విషయం అయితే ఉండదు. ఎందుకంటే 45,000 రూపాయలు దీనికి అంత వర్త్ కాదు. దీనిలో ఉన్న స్పెక్స్కి స్వీట్ స్పాట్ అయితే మాత్రం 40 నుంచి 42,000 రూపాయల మధ్యలో అయితేనే మంచిది. అండ్ ఇక దీని లాంచ్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా జూన్లో అయితే లాంచ్ కాదని నేను అనుకుంటున్నా. అప్కమింగ్ మొబైల్స్ ఆఫ్ జూన్ వీడియోలో నథింగ్ ఫోన్ 2 జూన్లో లాంచ్ అయిద్దని చెప్పా. కాకపోతే జూలై వరకు ఇదైతే టైం తీసుకునేది. మేబీ జూలై ఫస్ట్ వీక్లో నథింగ్ ఫోన్ 2ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే నథింగ్ ఫోన్ 2 గురించి నా దగ్గర ఉన్న క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్పాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అంతా షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి జెన్యూన్ కంటెంట్ కోసం, ఓపెన్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి ఇంకా చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఇయర్లో ఎట్లాగైనా కానీ మంచి సబ్స్క్రైబర్స్ టార్గెట్ని అయితే మనం రీచ్ కావాలి. అలా రీచ్ కావాలంటే మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. సో ఖచ్చితంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. డైలీ ఛానల్లో వచ్చే కంటెంట్ని కూడా ఫాలో అవుతుంటానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.